వెల్కమ్ టు ఫోకస్ టీవీ. నేను మీ సూరిని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత మార్కాపురం జిల్లా, కనిగిరి నియోజకవర్గం వైసీపీ పరిస్థితి ఎలా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ స్క్రీన్ మీద మీరు చూసి ఉంటారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్రాయు విన్నపం ఏమనగా, అయ్యా, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం వైసీపీ పరిస్థితి దయనీయంగా ఉంది అని ఇట్లు మీ కార్యకర్తలు. అయితే ఈ నియోజకవర్గం గురించి, వైసీపీ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, మేము కనిగిరి నియోజకవర్గంలో అన్ని మండలాలు రివ్యూ చేస్తే మొరపెట్టుకుంటున్నారు. అయ్యా, 2014 నుంచి 19 దాకా ఒకలాగా ఉంది, 19 నుంచి 24 లాగా ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చారు. అప్పుడు పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఇప్పుడు అప్పటికి 2 దఫాల కంటే ఇప్పుడు ట్రిపుల్గా ఉంది. మాకు వద్దయ్యా ఈ ఇన్ఛార్జి అని జనాలు మొరపెట్టుకుంటున్నారు. ఎందుకు వద్దన్నారు, ఎవరెవరు వద్దన్నారు, ఎంతమంది ఇప్పుడున్న ఇన్ఛార్జికి మనల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పై క్యాడరు ఎలా ఉన్నారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దద్దాల నారాయణ యాదవ్, ఇతను మన ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి. గత ఎన్నికల్లో 2024లో వైసీపీ తరఫున పోటీ చేసి పరాభవం పొందిన వ్యక్తి. అయితే ఇతను గురించి మాట్లాడుకునే ముందు, ఇతను హనుమంతునిపాడు మండలం జెడ్పీటీసీగా గెలుపొందాడు. అయితే 2019 to 24 బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా జెడ్పీటీసీ గెలిచారు. అయితే మన జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో ఈయన్ని తెర మీదకు తీసుకురావడం జరిగింది. అయితే ఇలా భార్య కూడా వాళ్ళ గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసి గెలిచింది. అయితే దద్దాల నారాయణ యాదవ్ అనే వ్యక్తి ఒక గ్రానైట్ వ్యాపారంగా, రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వ్యక్తి. అయితే అతను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయం కోసం దద్దాల నారాయణ యాదవ్ని బలి చేశారు. అంతకు మించి కనిగిరి నియోజకవర్గ ప్రజలను కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జీవితంలో క్షమించరాకుండా అన్యాయం చేశాడు. ఎలా అంటే, అక్కడ కనిగిరి నియోజకవర్గం అనేది పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గం. అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు దద్దాల నారాయణ యాదవ్ పోటీ చేశాడు, ఓడిపోయారు. కానీ అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు ఎలా అనేది మనం తెలుసుకుందాం. మనం మొదట పీసీపల్లి మండలం గురించి తెలుసుకుందాము. జపన్య ఎస్సీ ఎంపీపీగా చేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. అయితే మేము పీసీపల్లి మండలంలో రివ్యూ చేస్తే అక్కడ చెప్పిన, పార్టీ మీద ప్రేమ ఉన్నా కానీ కూటమి గురించి భయపడి కాదు, దద్దాల నారాయణ యాదవ్ వాళ్ళు ఎంపీపీకి జరిగిన వాట్సాప్ సంభాషణలో ఇష్టానుసారంగా తిట్టాడని, అతను మీరు లేకపోతే పార్టీ ఉండదా అని వాళ్ళు ఇష్టానుసారం తిట్టారని పార్టీ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమం జరిగినా ఏమి అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు. కనిగిరి ఎంపీపీగా 2 సార్లు, ఒకసారి జెడ్పీటీసీగా గెలుపొందినప్పుడు మొన్న 2014 నుంచి 19 టైంలో జెడ్పీటీసీ ఎలక్షన్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వైసీపీ జెడ్పీటీసీ అనుకునే ప్రయత్నంలో అతనికి అప్పుడు ₹1 కోటి ఇస్తామన్నారు. కానీ అప్పుడు పార్టీ మారిన వ్యక్తి ఇప్పుడు దద్దాల నారాయణ యాదవ్ అనే వ్యక్తి వల్ల ఇసుకు చెంది టీడీపీ కూటమి ప్రభుత్వంలో చేరాడు. అయితే ఇప్పుడు జనాలు మేము అడిగిన రీసెర్చ్లో అతను అప్పట్లో కేసులు పెట్టినా ఏం బెదిరించినా చేరని వ్యక్తి ఇప్పుడు ఎందుకు చేరాల్సి వచ్చిందనేది జనాలు ప్రశ్న. 3, సిఎస్పురం ఎంపీపీ మొరమంచి వెంకటేశ్వర్లు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు వస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకి ఎందుకు దూరంగా ఉంటున్నాడు
అని ప్రజలు అడుగుతున్నారు. 4 వెలిగండ్ల ఎంపీపీ భర్త ఎక్స్ జెడ్పీటీసీ లాయరు, ప్రముఖ లాయరు తిరుపతి రెడ్డి గారు ఏ పార్టీ కార్యక్రమానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు, పిలిచినా కానీ రెస్పాన్స్ లేదని జనాలు చర్చించుకుంటున్నారు. 5 బన్నీ ప్రసాద్ రెడ్డి అని ప్రముఖంగా కనిగిరిలో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం ఎంతమంది ఇన్ఛార్జీలు మారినా అతను పార్టీలో ఉండి రాష్ట్ర నాయకులతో సంబంధాలు ఉండి పార్టీ వచ్చిన పార్టీని మార్కెట్ యార్డ్ చైర్మన్గా వాళ్ళ భార్యకి ఇచ్చారు. తర్వాత జిల్లా డిసిసి చైర్మన్గా కూడా ఇచ్చారు. అయితే అతను కనీసం ఒక గ్రామ కార్యకర్తలాగా కూడా ఈ దద్దాల నారాయణ యాదవ్ అనే వ్యక్తి ఒంటిపోకడ కోసం అతన్ని కనీసం ఏం చేద్దాం, ఏదైనా ఒక ధర్మ కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమాలు కానీ కనీసం చర్చించే పరిస్థితి లేదు. అగ్గిబొల్లేస్తే బొగ్గుమని మండే పరిస్థితి వచ్చింది కనిగిరిలో. కనిగిరి మాజీ అధ్యక్షుడు రంగనాయకుల రెడ్డి పార్టీ కార్యక్రమాలకి ఏది హాజరయ్యే పరిస్థితి లేదు. 7 మాజీ పార్టీ అధ్యక్షులు సంగు సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. 8 మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మాజీ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎవరైనా కానీ ఈరోజు దద్దాల నారాయణ యాదవ్తో లేరు. 8 మాచవరం కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చిందనేది జనాలు ప్రశ్నిస్తున్నారు, మీడియా వాళ్ళు. కనిగిరి మండల మాజీ అధ్యక్షుడు సంగు సుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలకి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. మొదటి నుంచి పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైసీపీ పార్టీ అభిమానులు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సాధారణ కార్యకర్తలు కానీ గతంలో 2024 దాకా పోరాటం చేసిన కార్యకర్తలు ఇవాళ ఎవరు కార్యక్రమాలకి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు వెళ్ళటం లేదు? పట్టణంలో ప్రముఖంగా వినిపించే పేరు మాచవరం కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి ఎందుకు కనుమరుగయ్యాడు? ఏ పార్టీ కార్యక్రమం చూద్దామన్నా కానొచ్చే పరిస్థితి ఎందుకు లేదు? ముఖ్యంగా కనిగిరికి ఆయపట్టు మండలం పీసీపల్లి మండలం. పీసీపల్లి మండలంలో సామాజిక వర్గం బాగా బలం ఉన్న మండలం. అయితే గతంలో మన ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి దగ్గర నారాయణ యాదవ్, పీసీపల్లి మండలం సంబంధించిన కొంతమంది రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన నాయకులు కొన్ని సందర్భాల్లో పంచాయతీ పెట్టారు. అయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఆ పంచాయతీని తెంచలేని పరిస్థితిలో ఉన్నారు. పీసీపల్లి మండలం సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలందరికీ వద్దు బాబోయ్ మాకు దద్దాల నారాయణ యాదవ్ వద్దని జనాలు అంటున్నారు, నాయకులు కూడా అంటున్నారని మేము చేసిన రివ్యూలో తెలిసింది. కనిగిరి పట్టణంలో ప్రముఖ డాక్టర్ పెరుగు మురళీకృష్ణ గతంలో అతను వైసీపీ పార్టీలో బాగా తిరిగి బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నప్పుడైనా లేదా మన దద్దాల నారాయణ యాదవ్ ఉన్నప్పుడైనా పార్టీ గెలుపు కోసం నిత్యం కృషి చేసిన వ్యక్తి ఇవాళ మురళీకృష్ణ నాకు వద్దయ్యా రాజకీయం, దద్దాల నారాయణ యాదవ్తో మనం పడలేము ఈ గోల అని నమస్కారం పెట్టే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు. అయితే వీటన్నిటికీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వం కానీ కూర్చోబెట్టి కార్యకర్తలు అల్లాడిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఎవరైనా ఎదురు తిరిగిన వాళ్ళ మీద వాళ్ళ ఇష్టానుసారం తిడుతున్నారు, వాళ్ళు చేస్తున్నారని మేము చేసిన సర్వేలో జరిగింది. అయితే ఒకప్పుడు కనిగిరి నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కానీ వైసీపీకి కానీ కంచుకోట అసిమెంట్ నియోజకవర్గంలో ఈరోజు ఈ దయనీయ పరిస్థితి పార్టీ ఉందంటే అది ఈ జిల్లా నాయకులు గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన ఘనకార్యం అని చెప్తున్నారు. ఈ దద్దాల నారాయణ యాదవ్ రావడానికి కారణం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు టికెట్ విషయంలో ఏదో బీసీ క్యాండిడేట్ పెట్టాలని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. అయితే ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో బలంగా ఉంది, టీడీపీ పుంజుకుంటుంది. ఇదే ఇలానే కానీ కొనసాగితే రానున్న రోజుల్లో వైసీపీ జెండా పట్టుకునే నాదుడు కూడా ఉండడు. కనిగిరి నియోజకవర్గంలో ఇంకా తర్వాత కానీ వైసీపీ జెండా ఎగరటం సాధ్యం కాదు అని కనిగిరి ప్రజలు కోరుకుంటున్నారు. అయితే చూస్తూనే ఉండండి ఫోకస్ టీవీ. రేపు ఇంకొక నియోజకవర్గంలో నెక్స్ట్ కలుద్దాం.
ధన్యవాదములు.